ఇక్కడ మనలో మనకే ఐక్యత లేదు. ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకరు చప్పట్లు కొట్టాలంటే కూడా ఆలోచిస్తున్నారు. మరి చేతులు గుంజుతాయనో లేకపోతే ఇబ్బంది అవుతుందని అర్థం కావట్లేదు. ఇక్కడనే మనకు ఐక్యత లేదు. బయట పోయి యుద్ధం ఏం చేస్తాము? యుద్ధానికి పోవాలంటే ఫస్ట్ కత్తులు మంచిగా ఉండాలి. కత్తులే మంచి లేనప్పుడు యుద్ధానికి పోతే పొట్టు పొట్టు దెబ్బలు తిని వస్తాము. మన బీసీలంతా ఐక్యతగా ఉంటే రెడ్డిలు ఏరుకోతారు, ఏ పొక్కలం అంటారు, ఏ దొరలు ఏ పొక్కలం అంటారు. ఈరోజు ఒడ్డే జానన గురించి మాట్లాడితే ఆయన ఈరోజు బయటికి వచ్చిండు. ఒక బీసీ పక్షాన ఒక బీసీ బిడ్డయి మన కోసం పోరాటానికి బయటికి వస్తే రెడ్డిలందరూ కలిసి ఈ చెడ్డీలందరూ కలిసి ఆయన గొంతు నొక్కేయాలని చూస్తున్నారు. ఆయన ఒక్కని గొంతు నొక్కేస్తే ఇవాళ 1000 మంది గొంతులు లేస్తే అని ఆ రెడ్డిలు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెడ్డిలకు మొత్తము గులాంకిరి చేసే మా బీసీ అన్నలకి అక్కలకు ఒకటే చెప్తున్నా, ఫస్ట్ మా కుమ్మరోళ్ళకి కానీ మాదిగోళ్ళకి కానీ మాలోళ్ళకి కానీ ప్రతి ఒక్క బిడ్డలకి ఒక వృత్తి ఉంది. బీసీలకు మన ప్రతి ఒక్క బీసీలకు వృత్తి ఉంది. అదే రెడ్డిలకు ఏ వృత్తి ఉందా అని ఇలా బీసీ బిడ్డల వైపు గులాంకిరి చేసే ప్రతి ఒక్క అన్నలకు అక్కల్ని అడుగుతున్నా నేను. ఏ వృత్తి ఉంది? కుమ్మరోళ్ళు కుండలు చేస్తారు, మంగళోళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానీ వృత్తి ఉంది. మరి కాపోనికి ఏముందని ఒక్కసారి అడిగి చూడండి. ఒకటే మాట చెప్తాడు, మీ వృత్తి అరే నాయన మీరు కుమ్మరోళ్ళు మంగళోళ్ళు మీ వృత్తి మీరు చేసిన మిమ్మల్ని తొక్కేయడమే నాయన మా వృత్తి అని చెప్తాడు. మిమ్మల్ని తొక్కేయడమే నాయన మా వృత్తి అని చెప్తాడు. మన బీసీలో మనకే ఐక్యత లేదు. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాం, మా బీసీ అన్నలకు కానీ అక్కలకు కానీ మొగోళ్ళని చంపే దాంట్లో ఆడోళ్ళని చంపే దాంట్లో కాదు, గట్లాంటి రెడ్డిలను నిలగొట్టే దాంట్లో ముందుకు రండి. ఎంతసేపు ఉన్నా ఇవాళ మనం ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడితే అదే రెడ్డిలను వచ్చి మన జెండాలు మోయమనండి. ఏ ఒక్క రెడ్డి అన్న వస్తాడా? పూట గతి లేని కాపోడు కూడా రాడు. ఎందుకంటే మనం తక్కువ జాతి అని చూస్తాడు. అదే తక్కువ జాతి ఈరోజు మన వృత్తిలో ఆపేస్తే ఏ మోరీలో పోయి చెత్తెత్తుకుంటాడో ఒక్కసారి ఆలోచించండి. మనం వేసిన ఓట్లతోటి ఈరోజు అసెంబ్లీలో కూర్చుంటున్నాడు కదా, మనతో సంబంధం లేదు. మన ఓట్లతోటి కూడా సంబంధం లేదని చెప్పాలి. చెప్పే ధైర్యం మన బీసీలకు రావాలి. ఎంతసేపు ఉన్నా మేమే రాజులో 30 సంవత్సరాల నుంచి జెండాలు మోసిన నీకే అంత మంటుండే, మరి 30 తరాల నుంచి మమ్మల్ని తొక్కేస్తున్నారు కదా, మరి మాకెంత మంటు ఉండాలి? మా బీసీలతో సంబంధం లేనప్పుడు మా బీసీలు పండించిన పంట కూడా తినే అర్హత మీకుందా? బీసీలు పండించిన పంట కూడా మీరు తినకూడదు. మేము బీసీలు నడిచిన తోవలో కూడా మీరు నడవకూడదు. రెడ్డిలు అని చెప్పేసి చెలమనయ్యి మా బీసీ వర్గాలను మొత్తం తొక్కేసుకుంటా ఇంకెన్ని సంవత్సరాలు? అసలు మీరు ఎవరు ఇంతకి మమ్మల్ని తొక్కేయడానికి? మహిళలకి సమాన హక్కులు ఇస్తాము. రిజర్వేషన్లు ఇయ్యనిక మీరు ఎవరు ఇంతకి? కోసరేసిన వంకాయ అంతా మీరు, కోసరేసిన వంకాయ అంతా. మా బీసీ అన్నలు అక్కలందరూ తలుచుకుంటే అసలు మీ ఇల్లులు ఉంటాయా? బునాదులతో సహా పీకేయబడతాయి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు ఉన్న తొక్కేయాలి భయం వచ్చేసింది. బీసీలు మొత్తం ఒకటే అవుతున్నారు నాయన, మీ పంచలు చదువుకొని ఏ పొక్కలో కురుకోవాలని భయం అవుతుంది ప్రతి ఒక్క రెడ్డిలకి, ప్రతి ఒక్క దొరలకి. అన్నిటి మించి మా బీసీ అన్నలకి ఒకటే చెప్తున్నా, ఫస్ట్ రెడ్డిల గులాంకిరి ఇప్పటికైనా ఆపేస్తే బాగుంటుంది. మన జెండాలు మనమే మోయాలి. మన బీసీ సీఎంని మనమే ఎంచుకోవాలి. ఎవన్నో సీఎం చేసి పోయి వన్ మోచేతి నీళ్ళు మోకాల నీళ్ళు తాగడం కాదు మనం ఉండేది. మన మోకాల నీళ్ళు మన మోచేతి నీళ్ళు తాపిచ్చే రోజు మనకు రావాలి. అప్పుడు మన బీసీలంతా ఒకటే కావాలి. ఎంతసేపు ఇప్పటికైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ జెండాలు మోపించుకుంటారు. ఆ పార్టీలు ఉన్న వాళ్ళని గుర్తించి ఎవడని ఎమ్మెల్యేగా ఎంపీగా టికెట్ ఇచ్చినోడు ఎవడని ఉన్నాడని చూపిరు. ఏ ఒక్కడని ఇస్తున్నాడా? ఇప్పటి కూడా మీకు మెలకలు రావట్లేదు. సర్దికళ్ళు మందకళ్ళు రాయినోలాగా ఇప్పుడు అదే మత్తులు ఉంటారు. కొంచెమైనా మెలక తెచ్చుకోండి. ఈరోజు ఒడ్డెజానే మీద లేనిపోని కేసులను పెట్టేసి ఆయన నోరు నెక్కువాలని చూస్తున్నారు. ఎవరు భయపడే రక్తం కాదు. మీలాగా మంది పొట్టలు కొట్టి బతికే జాతిమ కాదు మాది. అలాంటి వంశాల్లో మేము పుట్టలేదు. మంది పొట్టలు కొట్టి మసీదులు కట్టే వాళ్ళు మీరు. ఈరోజు ఇన్ని బంగ్లాలు ఏ నుంచి కడుతున్నారంటే మా మీద వచ్చేవాడికి, మా మీద వచ్చే పథకాలలో కూడా గంజిల్లో నుంచి అన్నం ఎతికి తినే జాతి మీది. మమ్మల్ని మీరు తొక్కేస్తారంటే మేము చూస్తూ చేతులు కట్టుకునేది అయిపోయింది. ఇంకా ఆడవాళ్ళంటే చేతగానోళ్ళు కాదు, అన్నీ చేసి చూపించే వాళ్ళం మేము. మాకు టికెట్లు ఇయనికే మీకు బరుగు.
మాకేదన్నా రిజర్వేషన్లు ఇవ్వాలంటే బరువు, అన్నిటికీ మీకు ఎందుకు బరువు అవుతుందంటే ఏడుపు. అరే వీళ్ళు ఎక్కడ ముందుకు వస్తారో, వీళ్ళు ఎక్కడ మమ్మల్ని తొక్కేస్తారో అని బాధతో భయంతో బ్రతుకుతున్న వాళ్ళు మీరు. ప్రతి ఒక్క బీసీ అన్నలకి నేను మళ్ళీ అదే చెప్తున్నాను, దయచేసి ఆ రెడ్డిల గులాంకిరి ఇప్పటికైనా ఆపేయండి. ముందు గ్రామంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మా పటేలు అనిపోతారు. మన కష్టం వస్తే అన్నిటికంటే ముందు పంచెత్తుకొని పరిగెత్తేది ఆ పటేలు. ఎంతసేపు ఉన్న పటేళ్ళది మర్చిపోండి. మన బీసీలము, మన తెలంగాణ ఎంతసేపు ఉన్నా తెలంగాణ విడిపించబడిందనే ఆలోచనతోటే ఉంటున్నారు. తెలంగాణ ఆంధ్ర విడిపోయిందనే భ్రమ. కాపోల చేతిలో బంధించబడింది మన తెలంగాణ. విడిపించబడింది తెలంగాణ అని మాత్రం ఆలోచిస్తున్నాము. మన తెలంగాణ విడిపించబడలేదు, ఇప్పటికీ బంధించబడింది అది రెడ్డిల వల్లనే. రెడ్డిల చేతుల్లోనే ఉంది. మన సంఖ్యలు మనమే విడిపించుకోవాలి. మన పిడికిలు మనమే బిగపట్టి యుద్ధానికైనా సిద్ధానికైనా దెబ్బకైనా కొట్టనికైనా కొట్టించుకోవడానికైనా రెడీగా ఉండాలి తప్ప రెడ్డి లేదో చేస్తారు, చెడ్డి లేదో చేస్తారు కేసులకి ఇంకెన్ని సంవత్సరాలు భయపడుకుంటూ ఉంటారు. ఇట్లనే ఎన్ని సంవత్సరాలు ఇంకా భయంతో బ్రతుకుతారు. అన్ని కాలాలు పోతున్నాయి కానీ మన కాలం మారట్లేదు. ఈరోజు ఒక సీఎం విజయ్ తలపతిని చూసి నేర్చుకోవాలని చెప్తున్నారు ప్రతి ఒక్క సీఎంగా ఉన్నవాళ్ళు. బీసీ వర్గాలకు ఎంత మంచి న్యాయం చేస్తున్నాడు. మన బీసీలకి ఎప్పటికీ న్యాయం జరగదు. మన సంఖ్యలు మనమే విడిపించుకోవాలంటే అన్ని బీసీ వర్గాలు ఏకం కావాలి. మన బీసీ వర్గాలు మొత్తం ఏకమైతే అప్పుడు ఈ రెడ్డిలు మొత్తము ఎక్కడ పారిపోతారో తెలియదు. మన బీసీఏ సీఎంగా ఉండాలని అదొక ఆలోచన ఉంచుకోవాలని ప్రతి బీసీ వర్గాల అన్నలకి అక్కలకి విజ్ఞప్తిగా నేను చెప్తున్నాను. ఈ సమయం ఇచ్చిన వాసన్నకి థ్యాంక్ యూ.